Hello everyone, welcome to my channel MNT Kids Videos. ఒక వేసవి ఉదయం మండుతున్న ఎండలో ఓ గేదె మరియు మేక దాహంతో అలమటిస్తూ నీరు తాగడానికి ఓ పాత బావి వద్దకు వచ్చాయి. బావిలో త్రాగడానికి చల్లటి, స్వచ్ఛమైన నీరు ఉంది. గేదె ముందుకు వచ్చి తన దాహాన్ని తీర్చుకునేలా తగినంత నీరు తాగింది. తాను పూర్తిగా తాగిన తర్వాత ఇంకా నీరు మిగిలే ఉంది. కాని కాస్త స్వార్థంగా నీటిని బురదగా చేసింది. కాసేపటికి నీరు మురికిగా మారి త్రాగడానికి పనికిరాని స్థితికి చేరింది. గేదె చేసిన పని చూసిన మేక ఆశ్చర్యంతో, కొంచెం కోపంతో ఇలా అడిగింది. ఇది న్యాయమా? నీకు ముందు నీరు తాగే అవకాశం లభించిందని మిగిలిన వాళ్ల కోసం నీటిని మురికిగా చేయడం తగుతుందా? గేదె ఒక్కసారిగా నవ్వుతూ, గర్వంగా తల ఊపుతూ ఇలా చెప్పింది. ఇది నా కోసమే నేర్చుకున్న తంతు. నీరు నా అవసరానికి ఉపయోగపడితే చాలు. మిగతా వాళ్ల గురించి ఎందుకు ఆలోచించాలి? మేక అద్భుతమైన సహనంతో గేదెకు ఏమీ సమాధానం చెప్పకుండా నిరాశతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. అయితే కొన్ని గంటల తర్వాత గేదెకు మళ్లీ దాహం వేసింది. అది తిరిగి బావి వద్దకు వచ్చింది. కాని బావిలో ఇప్పటికీ అదే మురికినీరు ఉంది. త్రాగడానికి ఏమీ లేదు. గేదె చుట్టూ చూసింది. మేక ఎక్కడా కనపడలేదు. ఎండ తట్టుకోలేక దాహంతో అలమటించింది. అప్పుడే గేదెకు తన చేసిన తప్పు గుర్తొచ్చింది. నీతి, ఇతరులకు చెడు చేస్తే అది మనకే నష్టం.